పోలీసు వాళ్ళు ఎవరు. ఇంకో విషయం, ఇప్పుడు ఇక్కడికి ఆంధ్ర పోలీసు వాళ్ళు వచ్చున్నారు, ఇది తెలంగాణ జ్యూరిస్డిక్షను, పాస్పోర్ట్ లేకుండా అదేవిధంగా లోకల్ ఇంటిమేషన్స్ లేకుండా ఏమీ లేకుండా డైరెక్ట్గా పోలీసు ఎలా వచ్చేస్తుంది? రావడానికి లేదు. బై ద వే మీకు క్లారిటీ ఇస్తున్నా, పోలీసు వాళ్ళు ఏ స్టేట్లో పడితే ఆ స్టేట్లో పర్మిషన్ లేకుండా పాస్పోర్ట్ లేకుండా రావడానికి లేదు. మీడియాలో అందరూ వేయండి, వాళ్ళకి పాస్పోర్ట్ ఇష్యూ చేయాలి. తెలుసా మీకు? కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ హెడ్స్ ఎవరైతే ఉన్నారో పాస్పోర్ట్ ఇచ్చి పంపించి లోకల్ పోలీస్ స్టేషన్లో అక్కడ ఇంటిమేషన్ ఇచ్చి మాకు ఇంటిమేషన్ ఇవ్వాలి. ఏ కేసు అది కొన్ని కేసెస్లో మాత్రమే ఉంటాయి. అవి హీనియస్ క్రైమ్స్, అవి మర్డర్లు, రేపులు, అమ్మాయిలు ఎత్తుకపోవడము, లేకపోతే దొమ్మిలు, దోపిడీలు ఇలాంటి జరిగిన కేసులో. ఇది ఆన్లైన్లో ఏదో పోస్ట్ పెట్టారని చెప్పేసి ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి ఎవరి మీద పోస్ట్ పెడితే, ఎవరో పోయి కంప్లైంట్ పెడితే ఇంకొకరి మీదకి రావడం ఏంటి? అసలు ఆ వ్యక్తి మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి కంప్లైంట్ చేశారు. ఓకే, మంచిది, కంప్లైంట్ చేశారు కాబట్టి పోలీసు వాళ్ళు కంప్లైంట్ కట్టారు. మమ్మల్ని అడిగారు, మీరు ఇలా పోస్ట్ పెట్టారా లేదా ఏంటి చెప్పండి, డీటెయిల్స్ ఇవ్వండి, నోటీస్ పంపించారు. ఆ నోటీస్కి రిప్లై ఇచ్చాము. దాంట్లో అంత భయభ్రాంతాలు చెందాల్సిన అవసరం ఏముంది? దీంట్లో గందరగోళాలు ఏమున్నాయి? ఇప్పుడు ఎన్ని రోజులు గడువు అడిగారు? ఎలాంటి ఫెసిలిటీస్? మేము 2 weeks టైం అడిగాము. ఒకటి, ఫిజికల్ ప్రెజెన్స్ కావాలనుకున్నప్పుడు అంత హీనియస్ క్రైమ్ కాదు కాబట్టి వర్చువల్ మోడ్ ఇప్పుడు బిఎన్ఎస్ ప్రకారము ఈవెన్ సుప్రీంకోర్టు అండ్ మిగతా కోర్ట్స్, హైకోర్ట్స్ కూడా చాలా వరకు వర్చువల్ రికార్డింగ్ అనేది కామన్గా కోరుకుంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రెజెన్స్ ఉన్నారనుకోండి, మేము చెప్పింది రాసుకుంటాం, దాంట్లో ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది కూడా వాళ్ళకు కూడా తెలియపోవచ్చు. ఇంకా మీకు వర్చువల్ మోడ్లో అయితే రికార్డ్ చేసుకోవచ్చు, వీడియో రికార్డింగ్ ఉంటుంది, ఇంకా అథెంటిసిటీ ఉంటుంది, ఇంకా చాలా మీకు బేస్ డాక్యుమెంట్స్ లేకుండా ఈ వీడియోనే ఉంటుంది. కోర్టుకు అది కూడా సమర్పించుకోవచ్చు. మేము ఇంత ఫెసిలిటీ మేము ఇస్తామన్నప్పుడు, ఇంత కోఆపరేట్ చేస్తాం అనుకోండి, ఇంకా గందరగోళం లేవు ఇక్కడ. వీఆర్ వెరీ క్లియర్. కోర్టు పోలీసు వాళ్ళకి సహకరించమని చెప్పింది, మేము సహకరించమని చెప్పామా? లేదుగా. ఇప్పుడు ఫిజికల్గా ఉన్నప్పుడు ఏదైతే ప్రశ్నలు వేస్తారో వీడియో కాన్ఫరెన్స్లో కూడా అవే కదా ప్రశ్నలు వేస్తారు. దానికంటే మించి ఏమైనా వేస్తారా? లేకపోతే ఇంటర్నేషనల్ నుంచి ఏమైనా కొత్త క్వశ్చన్స్ ఏమైనా తీసుకొస్తారా? అది తెలియదు, ఇంకా వాళ్ళు రిప్లై ఇవ్వాలి. సార్ 19వ తేదీన 4 రోజులు గడువు కావాలని చెప్పి కోరారు. ఆ గడువు ముగిసింది. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా వాళ్ళు తర్వాత సబ్సిక్వెంట్గా ఇంకో నోటీస్ పంపించారు. ఆ నోటీస్లో 25th అనే డేట్ ఇచ్చారు. ఆ 25th డేట్ మాకు ఫీజిబుల్లా కాదని మేము కూడా చూసుకోవాలి. కాబట్టి మాకు ఆ 25th డేట్ ఫీజిబుల్ కాదు కాబట్టి మేము వాళ్ళకి రిప్లై నోటీస్ అనేది పంపించడం జరిగింది. ఆ నోటీస్లో మేమైతే ఈ ఫెసిలిటీస్ అని మేము కోరుకున్నాము. ఇప్పుడు ఆయనకు ప్రీ ఆక్యుపై షెడ్యూల్స్ ఉన్నాయి, ఆయన ప్రాజెక్ట్స్లో బిజీ ఉన్నారు. ఆ బిజీ ఉన్న కారణం చేతనే ఇప్పుడు మేము రాలేకపోతున్నాము. కాబట్టి మాకు కొన్ని డేట్స్ అంతా ఇవ్వండి అని చెప్పేసి అని వేరే డేట్స్ మేము కోరడం జరిగింది. క్లియర్గా మాకు 7 days ముందు ఇంటిమేట్ మీకు అందులో ఒకసారి మీరు నోటీస్లో చూసుకుంటే రిప్లై నోటీస్లో క్లియర్ కట్గా మేము ఏమేమి అడిగాము ఏంటని క్లియర్ కట్గా అందులో ఉన్నాయి. సో దట్ సో వాళ్ళ ఆన్సర్ ఇవ్వకుండా మేము ఇప్పుడు ఎందుకండి ఆశ్రయించాం? ఆయన బిజీగా ఉన్నారండి, ప్రాజెక్ట్స్లలో బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఏపీ పోలీసులు తెలంగాణ పోలీసులు హెల్ప్ తీసుకుంటున్నట్టు ఉంది కదా. వాళ్ళు ఎవరు ఏం తీసుకున్నా ఇందులో అరెస్ట్ చేసేంత అఫెన్సెస్ కావు, దీంట్లో అరెస్ట్ చేయడానికి లేదు. ఫస్ట్ పాయింట్, వాళ్ళు ప్రొసీజర్ ఫాలో అయినా కూడా మీకు ఈవెన్ కోర్టులో ప్రొడ్యూస్ చేయాలన్నా కూడా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని ఆన్సర్ చెప్పాలి. వాళ్ళు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? జనరల్గా మీరే చెప్పండి. కోఆపరేట్ చేయనప్పుడు, అవునా? ఒక లీగల్గా నోటీస్ పంపించినప్పుడు అది కోఆపరేట్ చేయకపోవడమా, కోఆపరేట్ చేయకుండా ఉండడమా? వాలంటరీగా మేమే ఆన్సర్ చేస్తున్నాం కదా. ఎప్పుడు కోఆపరేషన్ అంటే ఏంటి? కోఆపరేషన్ అంటే ఏంటి? ప్రతిదీ మేము అందుబాటులో ఉండడము, అందుబాటులో లేకపోవడం అయితే అది నాన్ కోఆపరేషన్ అనుకోవచ్చు. వెన్ వీఆర్ కోఆపరేషన్ దెన్ వెర్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ అరెస్ట్. చాలా సింపుల్ కేసులు అండి అవి. ఆన్లైన్లో ఏవో పోస్టులు పెట్టారు, ట్విట్టర్లో పోస్టులు పెట్టారు, ఫేస్బుక్లో పోస్టులు పెట్టారని చెప్పేసి అని పెట్టారు. అసలు ఏం పోస్టులు ఏంటి అనేది మాకు ఓన్లీ ఇంకో విషయం నేను ప్రజలందరికీ చెప్పాలనుకుంటున్నాను కూడా, ఏదైనా నోటీస్ వచ్చినప్పుడు దానికి ఎన్క్లోజర్ కంపల్సరీగా పెట్టాలి. చాలామంది అది పెట్టకుండా ఇస్తున్నారు. నోటీస్ అంటే ఓన్లీ ఒక నోటీస్ పేపర్, 1 పేపర్ ఇవ్వడం కాదు. పేపర్తో పాటు క్రైమ్ నెంబర్ ఏదైతే ఉందో క్రైమ్కి సంబంధించిన ఎఫ్ఐఆర్ ఇవ్వాలి, కంప్లైంట్ కాపీ ఇవ్వాలి. దానికి సంబంధించినవి ఇచ్చినప్పుడు వాళ్ళు కాల్ ఫర్ నోటీస్ అడుగుతారు. ఎందుకంటే ఇప్పుడు ఒక అక్యూజ్ వస్తారు, అసలు ఏం కేసు పెట్టారు ఏంటని బేసిక్ అతనికే తెలియకుండా ఏం ఆన్సర్ చేస్తాడు? అసలు కేసు తెలియాలి కదా. ఇలాంటి కేసులు ఎక్కువ ఉన్నాయంటే మరి అక్కడ ఆ స్టేట్లో ల్యాండ్ ఆర్డర్ అలా ఉంది, ఏం చేయగలుగుతాం? అవునండి, నేను అదే అంటున్నా. ఇప్పుడు 1 year బ్యాక్ ఇంకోటి చెప్తున్నాను. 1 year బ్యాక్ ఎప్పుడో పెట్టిన పోస్టులకి ఒక సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, అదేవిధంగా సిఆర్పిసిలో కొన్ని రూల్స్ ఉన్నాయి. 6 months, 1 year, 3 years లిమిటేషన్స్ ఉంటాయి. లిమిటేషన్స్ అయిపోయిన కేసులను కూడా పెడుతుంటే ఎవరేం చేస్తారు? దాన్ని అది కోర్టులో ఛాలెంజ్ చేస్తాం. దాన్ని అదే నేను అంటున్నా. లిమిటేషన్స్ అయిపోయిన తర్వాత క్రైమ్ తీసుకురావడం అనేది అది లా ప్రకారంగా స్టాండ్ అవ్వదు. అవి లిమిటేషన్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి అని మేము దాన్ని ఎగ్జామినేషన్ చేసుకుంటాం, కోర్టులో ఛాలెంజ్ చేస్తాం. సార్ ఇప్పుడు పోలీసులను ఏమైనా అడిగారా? అది చూడాలండి వాళ్ళ ఆన్సర్ ఏమి. ఒప్పుకోకుండా ఉండే సమస్య ఉండదు. అది ఇండియన్ గవర్నమెంటే. మీరు అందరికీ అదే చెప్తున్నా. digitalpolice.gov.in వెబ్సైట్ ఉంది, దాని ఆబ్జెక్ట్స్ చూసుకోండి. డిజిటల్ పోలీసింగ్ అంటే అర్థము కొన్ని ఇలాంటి కేసెస్లో ఊరికి అనవసరమైన
స్టేట్ ఎక్స్చెకర్ని వేస్ట్ చేయకుండా, డబ్బుల్ని వేస్ట్ చేయకుండా, ఇలాంటి టైంని వేస్ట్ చేయకుండా, ప్రజల యొక్క టైంని కూడా సేవ్ చేసుకుంటూ, ఇన్వెస్టిగేషన్కి వాళ్ళకి కూడా టైం సేవ్ చేసుకుంటూ దీన్ని యూటిలైజ్ చేసుకోమని చెప్పేసి డిజిటల్ పోలీసింగ్ అనేది వచ్చింది. దాన్ని యూటిలైజ్ చేసుకోమని మేము అడుగుతున్నాం అంతే. సార్ ఇప్పుడు ఇలాంటి కేసులపైన అది ఇంపార్టెంటా లేదనేది పోలీసు వాళ్ళు అక్కడ ఉన్నారు, మీరు వాళ్ళని అడగాలి. ఎందుకంటే వాళ్ళు నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఈ కేసులోనే ఇంత ఇంపార్టెన్స్ ఉంది అని వాళ్ళు కోరుకుంటున్నారంటే ఇంకా లా అండ్ ఆర్డర్ అక్కడ ఎలా ఉంది, పరిపాలన ఏ విధంగా ఉందని మీరు ఒకసారి గమనించుకోండి. ఎన్ని రోజుల టైం అడిగారండి ఇప్పుడు రిప్లై? మేము 2 weeks టైం అడిగారు. ఇప్పుడు మీరు అడిగారా, మీ పరిధి కాదు కదా, మీరు అవన్నీ ఒకటి ఇప్పుడు వాళ్ళైతే మా దగ్గరికి ఇన్సైడ్ రాలేదు, సో కాబట్టి మేము దాని గురించి పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో అది సర్చ్ చేయడం లేదండి. ఇప్పుడు నేను ఉండగా నోటీస్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి కదా, ఎలా వస్తారు? పోలీసు వాళ్ళు కూడా అలాంటి తప్పులు చేయరు, ఎందుకంటే వాళ్ళు కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవుతారు. కాబట్టి ఎవరు వరి అవ్వాల్సిన అక్కర్లేదు. ఆయన ఇక్కడ లేరు, ప్రాజెక్ట్స్ మీద అవుట్ సైడ్ ఉన్నారు. సో ఆయన వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్తారో, వీళ్ళు ఏం ఆన్సర్ ఇస్తారో చూసి దాన్ని బట్టి మేము ప్రొసీడ్ అవుతాం. అట్లాంటిది ఏం లేదండి, ఏవి కొట్టేలేదండి. మీరు ఊరికే ఇల్యూషన్స్లో ఉండకండి. ఏ కోర్టులు ఏమి ఇంకో కొట్టేలేదు. మేము అప్రోచ్ అయింది ఒకదానికి, దానికి కౌంటర్లు అడిగారు, వాళ్ళు కౌంటర్ దాఖలు చేయాలి, చేసిన తర్వాత చూద్దాం. ఓకేనా సార్? ఇప్పుడు దాకా ఎన్ని కేసులు నమోదయ్యా ఏంటనేది మాకు కూడా తెలియదు. వచ్చిన నోటీసుల ప్రకారము మేము రిప్లైలు ఇస్తున్నాము. ఇప్పుడు దాకా మాకు వచ్చిన 2-3 నోటీసుల ప్రకారం మేము రిప్లైలు ఇచ్చాము. ఫర్దర్ ఏమన్నా ఇంకా వస్తే మాత్రం దానికి మేము రిప్లైస్ ఇస్తాము. ఇవన్నీ సోషల్ మీడియాకి సంబంధించింది, అన్ని సోషల్ మీడియా. అది తెలియదండి, నేను అదే అంటున్నాను. ఓన్లీ ఒక నోటీస్ ఇస్తే దాంట్లో మీకు నోటీస్ సెక్షన్స్కి సంబంధించిన కండిషన్స్ మాత్రమే ఇస్తారు. దాని ఎన్క్లోజర్స్ ఏం లేనప్పుడు మేము కూడా ఎలా చెప్పగలుగుతాం? ఎన్క్లోజర్స్ ఏమి ఇవ్వలేదు. నేను అదే అంటున్నా, ప్రజలందరికీ నేను అవేర్నెస్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటంటే నోటీస్తో పాటు కంపల్సరీగా దాని ఎన్క్లోజర్స్ అయితే ఇవ్వాలి. అదందరూ మీరు గుర్తుపెట్టుకోండి. రేపటి రోజు మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తే మీరు కూడా క్వశ్చన్ చేయండి, అడగండి. మార్ఫింగ్ చేయడం కరెక్ట్ అంటారు. మార్ఫింగ్ చేశారా లేదని ఎలా తెలుస్తుంది? అవన్నీ అసలు కంప్లైంట్ చూసిన తర్వాత కదా అసలు ఏం పెట్టారు ఏం లేదు అది చూసుకున్న తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు ఓన్లీ గాల్లో లెక్కలాగా మనం కూడా వాళ్ళు కంప్లైంట్ పెట్టేశారు, వచ్చేసారు, ఎందుకు పెట్టారు, ఎందుకు చేశారు? సార్ నోటీస్ ని స్వయంగా వర్మ గారే అందుకున్నారు. తను ఆ టైంలో అడగలేదా, నా పైన ఏం సెక్షన్లు పెడుతున్నారు, నాకు ఎందుకు నోటీస్ సర్వ్ చేస్తున్నారు, నేను పెట్టిన పోస్ట్ ఏంటి అని? ఆయన ఏమి సూపర్ ఎక్స్పర్ట్ కాదు, లేకపోతే ఆయన కూడా మనలాగానే కామన్ మ్యాన్. దానికి సంబంధించిన కాపీ వచ్చిన తర్వాత ఆయన ఎక్స్పర్ట్స్ ని కనుక్కున్న తర్వాతనే మాట్లాడగలుగుతారు. వాళ్ళు ఇచ్చారు, నోటీస్ ఇచ్చారు, తీసుకున్నాము. దెన్ ఆయన అప్రోచ్ అవ్వాల్సిన కన్సర్న్స్ ఎవరైతే ఉన్నారో ఆయన అప్రోచ్ అయిన తర్వాత ఆయన తీసుకున్న డెసిషన్ బట్టి ఫాలో అవుతూ ఉంటారు. ఇప్పుడు ఈ రోజు ఎందుకు అడగలేదు, ఈ రోజు ఎందుకు అడగలేదు అంటే, ఇప్పుడు మీకు ఆల్ ఆఫ్ సడన్గా నేను అడుగుతాను, ఆర్టికల్ 19(1)A ఏం చెప్తుందంటే మీకు తెలియదు అనుకోండి, ఏం చెప్తారు? కామ్గా ఉంటారు, అంతే కదా. ఇప్పుడు ఆయన కూడా తెలియదు, తెలిసిన దాన్ని పట్టుకొని తెలుసుకొని ఆయన చెప్పడానికి అవకాశాలు ఉంటాయి తప్ప నుంచి ఆడావుడిగా ఆయన ఏదో మాట్లాడలేదు చేయలేదు అని స్పెక్యులేషన్స్ తప్ప అంతకు మించి ఏం లేదండి. మళ్ళీ నేను చెప్తాను, కొట్టేసిన మీద ప్రూఫ్ ఉందా? కొట్టేసినట్టు మీద ప్రూఫ్ ఉందా? కౌంటర్లకి కొట్టేయడానికి డిఫరెన్స్ లేదా? దాన్ని ఏ బేసిస్లో మీరు అడుగుతున్నారు కొట్టేసిందని చెప్పేసి అని? క్వాష్ చేసిన తర్వాత కామన్గా ఎవరికైనా అదర్ సైడ్ పోలీస్ వాళ్ళు కౌంటర్లు వేయాలి. కౌంటర్లు వేయకుండానే మొత్తం డిసైడ్ చేయవు కదా. కౌంటర్ ఒకటండి, కౌంటర్లకు అనేది గడువు వాళ్ళు పొడిగించుకుంటుంటారు. అది 100 days కూడా అవ్వచ్చు, 90 days అవ్వచ్చు, 60 days అవ్వచ్చు, 120 days అవ్వచ్చు. కౌంటర్లు దాఖలా చేయని కేసులు ఎన్నో ఉంటాయి. దాని సీరియస్నెస్ని బట్టి వాళ్ళు ఎప్పుడు కౌంటర్ ఫైల్ చేస్తారని పోలీస్ వాళ్ళకి తెలియాలి. మీరు అయితే ఒక పని చేయండి, పోలీస్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు, వెళ్ళి వాళ్ళ ముందర మైక్ పెట్టండి, అడగండి, సార్ ఏంటి కౌంటర్ మీరు ఫైల్ చేశారా లేదా, లేదు వాళ్ళు రిప్లై ఇచ్చారంటే దానికి ఆన్సర్ ఏం చేశారు అడగండి. దెన్ ఇంకా అలాంటప్పుడు వాళ్ళే మీడియాకి వాళ్ళు ఆన్సర్ చేయట్లేదు అన్నప్పుడు ఇంకా చూడండి మీరే. ఇప్పుడు మీరు మాకేదైతే క్వశ్చన్స్ వేస్తున్నారో మా తరపు నుంచి ఉన్న ఆన్సర్స్ మేము ఇచ్చాము. ఇంకా మీకున్న డౌట్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా ఆ డౌట్స్ని మీరు వాళ్ళు క్లారిఫై చేసుకోవాలనుకుంటే ఇప్పుడు వాళ్ళు చెప్పాల్సిన ఆన్సర్స్. కాన్ఫిడెన్షియల్ కాదండి, ఇక్కడ కాన్ఫిడెన్షియల్స్ ఇక్కడ కాన్ఫిడెన్షియల్స్ ఏం కాన్ఫిడెన్షియల్ ఉందండి ఇక్కడ సోషల్ మీడియాలో? నేను మిమ్మల్ని అడుగుతున్నా, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన దాంట్లో ఏదైనా కాన్ఫిడెన్షియల్ ఉందా? అండ్ టు బీ ఫ్రాంక్గా నేను అందరు మిమ్మల్ని అడుగుతున్నా, ఏం కాన్ఫిడెన్షియల్ ఏముంది ఇక్కడ? సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది లేదా ఓపల్, అది సోషల్లో ఉంటుంది, సొసైటీలోకి వచ్చింది, దాంట్లో కాన్ఫిడెన్షియాలిటీ ఏంటి? ప్రాసెస్ ఏమైనా కాన్ఫిడెన్షియల్ చేస్తారా? లేదుగా. ఇన్వెస్టిగేషన్ ఏముంటుంది? ఐఓ చూసుకుంటారు, దాంట్లో కంప్లైంట్ మీరు పెట్టారా లేదా, ఏం కంప్లైంట్ ఇచ్చారో, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటి, ఆయనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్స్ మొత్తం అడుగుతారు, అంతకుమించి ఏముండదు. కాకపోతే కొంతమంది ఒకటి అసలు పోస్ట్ అంటే తెలియదు కదండి. నేను అదే మీకు చెప్తున్నాను, ఇది వరకు కూడా నేనేం చెప్పాను, నోటీస్ ఇచ్చారు, ఎన్క్లోజర్స్ మాకు ఇవ్వలేదు. ఎన్క్లోజర్స్ ఉంటే కానీ ఇన్వెస్టిగేషన్స్లో మేము కోఆపరేట్ చేసినప్పుడు వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడుగుతారు, మేమే సమాధానం చెప్తాను, అప్పుడు తెలుస్తుంది. నేను మీకు అదే చెప్తున్నాను, మిమ్మల్ని నేను అడుగుతున్నా, కేసులు పెట్టిన తర్వాత ఎవరికైనా ఇప్పుడు దాకా ఎన్క్లోజర్స్ ఎవరికైనా ఇచ్చారా ఈ రోజు వరకు?
ఒక నోటీసులు తప్ప 41A నోటీసులు ఇచ్చినప్పుడు ఏమైనా ఎన్క్లోజర్స్ ఇస్తారా? లేదు. మరి ఆ ఓన్లీ 41A నోటీసులు తీసుకున్న తర్వాత దానికి రిప్లైలు ఇస్తారు. అంటే మీరు విచారణకు వస్తాము అనేది విషయం అది దట్స్ వాట్ నోటీస్ ఇచ్చారనే విషయం క్వాష్కి మెటీరియల్ అక్కర్లేదండి. అసలు అబ్యూస్ ఆఫ్ వాళ్ళు ఇచ్చిన ఎఫ్ఐఆర్ కాపీలో కంటెంట్ ఉంటుంది. ఆ కంటెంట్ ఈస్ ఎనఫ్. వాళ్ళు ఒకటి క్వాష్ వేసిన తర్వాత పోలీస్ వాళ్ళు కౌంటర్లు వేస్తారు. కౌంటర్లో వాళ్ళు దాఖలా చేస్తారు ఏమేమి ఉన్నాయి ఏం లేవని చెప్పేసి. తర్వాత ఫైనల్ హియరింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి వాళ్ళు కౌంటర్లు వేసిన తర్వాత ఏమొస్తుంది ఏం లేదని చూసుకున్న తర్వాత మేము డెసిషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. అరెస్ట్ చేయాలని కూడా రూల్ లేదు కదా. ఎవరో మీరు ముందుకు రండి ఒకసారి. అరెస్ట్ ఎస్ నేను క్లారిఫై చేస్తాను. అరెస్ట్ చేయాలంటే రూల్స్ ఉన్నాయి. అరెస్ట్ ఎప్పుడు చేయాలి? నాన్ కోఆపరేషన్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్, ట్యాంపరింగ్ ఆఫ్ ఎవిడెన్స్, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ విట్నెస్. ఏం చేస్తున్నారండి ఇక్కడ? ట్యాంపరింగ్ ఎవిడెన్స్ చేయడానికి వర్చువల్. వెయిట్ 1 minute లెట్ మీ కంప్లీట్. నాన్ కోఆపరేషన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే మేము వాళ్ళకి కోఆపరేట్ చెప్పడంతో అందుబాటులో లేకపోవడము, వాళ్ళకి సమాధానం చెప్పకపోవడము, వాళ్ళకి అసలు రెస్పాన్సిబిలిటీ లేకుండా మేము బిహేవ్ చేయడము. అలా చేయలేదు కదా. రిప్లై ఇస్తున్నాం, నోటీసులకు ఆన్సర్ చేస్తున్నాం, మాకు టైం కావాలని కోరుతున్నాం. దిస్ ఇస్ నాట్ ఎ కోఆపరేషన్. దెన్ అన్ని లెస్ దాన్ మీకు పనిష్మెంట్స్ ఉన్న ఏరియాలలో మేము కోఆపరేట్ చేస్తున్నప్పుడు ఇంకా నాన్ కోఆపరేషన్ ఎక్కడ వస్తుంది? నాన్ కోఆపరేషన్ అంటే దాని మీనింగ్ అసలు వ్యక్తి అందుబాటులో లేకపోవడం, పరారీ అయిపోవడం, లేకపోతే అసలుకి ఏ రెస్పాన్స్ లేకపోవడం, ఏ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం. లీగల్గా మేము ఒక అడ్వకేట్ రూపంలో ఒక లీగల్ కౌన్సిల్గా మేము రీప్లై ఇస్తున్నప్పుడు ఇంకా మేము ప్రజెంట్ అయినప్పుడు ఇంకా ఆయనతో అవసరం లేదు. ఆయన చెప్తారు, ఇన్స్ట్రక్షన్స్ చెప్పినప్పుడు ఫాలో అవుతారు. దాంట్లో ఇక్కడ ఇన్వెస్టిగేషన్కి ఆయన వస్తారు. ఇన్వెస్టిగేషన్ కోఆపరేషన్కి మేము ఆన్సర్ ఇస్తున్నప్పుడు ఇంకా నాన్ కోఆపరేషన్ అనేది మీనింగ్ ఎక్కడుంది? నాన్ కోఆపరేషన్ క్వశ్చన్ ఎక్కడుంది? ఆయన మేము నిన్న మొన్న కూడా ఆయన మాకు కాల్ చేసి చెప్పారు అసలు ఏం చేయాలి ఏంటి అని, ఎక్కడున్నారు, బిజీగా ఉన్నారని చెప్పి ప్రాజెక్ట్స్లో బిజీగా ఉన్నారు. సో కాబట్టి ఇవాళ స్పీడ్ పోస్ట్లు కూడా పంపించాము. ఈవెన్ వాట్సాప్లో ఇప్పుడు మీకు కూడా నోటీసులో రిప్లై పంపించున్నాము. నిన్ననే మేము ఆన్సర్ చేసాం వాళ్ళకి, మాకు టైం కావాలి, ఇలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి. ఎందుకు ఇప్పుడు వీఐపీలకు అయితే ఒక స్టేటస్, వీవీఐపీ ఒక స్టేటస్ ఇస్తారా? అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకైతే రకరకాల ఫెసిలిటీస్ ఇస్తారు. ఒక సినిమా డైరెక్టర్ ఫెసిలిటీస్ కావాలి, ఇలాంటివి ఉన్నాయి, దాన్ని అమలు చేయండి అని చెప్పడమో తప్ప అది కూడా అడగకూడదా? మేము ఇన్ని అడుగుతున్నప్పుడు విచారణ కోఆపరేట్ చేస్తామని చెప్పినప్పుడు దీంట్లో అన్యాయాల అక్రమాలు ఏమున్నాయి? అసలు దీంట్లో నాన్ కోఆపరేషన్ ఎక్కడుంది? సార్ మీరు విచారణ కుంభకోణాలు చేసిన వాళ్ళకే మీరు పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. వాళ్ళని పట్టుకోండి ఫస్ట్. సార్ మీరు విచారణకు గడువు కోరుతున్నారు కానీ ఇప్పటి వరకు ఆ కేసు ఏంటో తెలియదని చెప్తా ఉన్నారు. మేము మళ్ళీ మేము చెప్తున్నాము. నేను అందుకే దాంట్లో మీరు అందుకే మీకు ఇచ్చిన నోటీస్ ఒకసారి చదవండి. దాంట్లో ఎన్క్లోజర్స్, ఎఫ్ఐఆర్ కాపీ, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వండి అని చెప్పి మేము కోరడం జరిగింది. వాళ్ళు దానికి ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేసేంత వరకు దయచేసి మీడియా మిత్రులందరూ కూడా కొంచెం ఓపిక పడితే బెటర్. ఏపీ పోలీసులకు 2 వారాల గడువు కోరుతూ ఆర్జీవీ అడ్వకేట్ మరోసారి రిప్లై ఇచ్చారు. నిన్న కూడా స్పీడ్ పోస్ట్లో పంపించామని ఆయన చెప్తున్నారు. ఈరోజు కూడా వాట్సాప్లో మేము రిప్లై ఇచ్చామంటున్నారు. ఆయన చెప్పేది ఏంటంటే 41A కింద నోటీస్ ఇచ్చినప్పుడు దానికి ఎన్క్లోజర్ పెట్టాలి. ఎందుకు నోటీస్ ఇస్తున్నాం, ఏ కేసులో క్వశ్చన్లు చేస్తున్నామని. అలాంటివి ఏమీ పెట్టలేదు. రాజకీయ నాయకులకు ఒక న్యాయం, సినిమా యాక్టర్లకు, డైరెక్టర్లకు మరో న్యాయమా అంటూ ఆయన నిలదీస్తున్నారు. అంటే మేము సహకరిస్తున్నాం కాబట్టి ప్రభుత్వం కూడా, ఏపీ ప్రభుత్వం కూడా దీంట్లో ఎందుకు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంటుంది? అంత పెద్ద ఈ కేసు కాదు కదా, ఇది సోషల్ మీడియాలో ఓపెన్గా ఉంది. దీనిలో ఈ అప్పట్లో పెట్టిన ఈ పోస్ట్ని, ఈ ఎవిడెన్స్ని తారుమారు చేయడం అలాంటివి ఏముండవు. కాబట్టి ఇందులో అరెస్ట్ చేసే సవాలే లేదు. ఆర్జీవీ బయట ప్రాజెక్ట్ పనులు బిజీగా ఉన్నారు కాబట్టి మేము కొంత సమయం అడిగాం. మరో 2 వారాల పాటు సమయం కావాలని ఆయన మీడియా ముందు వెల్లడించారు.